హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా ఫ్రెషర్స్ ఇంకా ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం 2 ఫార్మా కంపెనీస్ అలాగే 2 ఐటీ కంపెనీస్‌లో నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయితే అయ్యాయి. వీటికి సంబంధించి మనం ఈ వీడియోలో అన్ని డీటెయిల్స్ అయితే చూద్దాము. వీటిలో ఫస్ట్ కంపెనీ వచ్చేసి అరబిందో ఫార్మా అనే కంపెనీ ఉంది ఫ్రెండ్స్. అరబిందో ఫార్మా. ఈ కంపెనీ వచ్చేసి హైదరాబాద్ లొకేషన్‌లో ఉంది. అలాగే వైజాగ్ లొకేషన్స్‌లో కూడా చాలా కంపెనీస్ ఉన్నాయి. అరబిందో కంపెనీకి సంబంధించిన యూనిట్స్. వీటిలో ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేయడం కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అలాగే ఇంకో ఫార్మా కంపెనీ వచ్చేసి ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్. ఇందులో కూడా ఫ్రెషర్స్‌ని అయితే రిక్రూట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా అన్ని డీటెయిల్స్ అయితే చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి 2 ఐటీ కంపెనీస్ ఉన్నాయి. వీటిలో ఒకటి వచ్చేసి వి హెల్త్ టెక్ అని చెప్పి ఉంది ఫ్రెండ్స్. ఇదొచ్చేసి మనకి మెడికల్ కోడింగ్‌కి సంబంధించిన కంపెనీ అనమాట. దీంట్లో కూడా ఫ్రెషర్స్‌ని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. ఈ కంపెనీ వచ్చేసి తమిళనాడు అంటే చెన్నై లొకేషన్‌కి లొకేటెడ్ అయి ఉంది. ఓకే. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి ఐక్యూఐ అని చెప్పి ఉంది ఫ్రెండ్స్. ఈ కంపెనీ వచ్చేసి బెంగుళూరు లొకేషన్‌లో అయితే లొకేటెడ్ అయి ఉంది. దీంట్లో వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా జాబ్ ఆపర్చునిటీ అయితే ఇస్తున్నారు. ఓకే. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరికీ కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవడానికి. దీని గురించి కూడా అన్ని డీటెయిల్స్ అయితే చూద్దాము. ఈ వి హెల్త్ టెక్ అనే కంపెనీ ఏదైతే ఉందో ఇది మాత్రం మెడికల్ కోడింగ్‌కి సంబంధించింది. ఇవి 2 కంపెనీస్ వచ్చేసి అరబిందో ఇంకా ఎంఎస్ఎన్ ఫార్మా కంపెనీకి సంబంధించినవి. దీనికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే చూద్దాము. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. అన్ని డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానెల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలి అంటే ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్‌కి మనం చూస్తే అరబిందో కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి ఫ్రెషర్స్ ఇంకా ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం 10థ్ ఆగస్ట్ రోజు అయితే ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికొచ్చేసి శ్రీకాకుళంలో ఏదైతే యూనిట్ ఉందో ఏపీఐ యూనిట్, ఆ యూనిట్‌లో అయితే వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయి. అక్కడ ఫుల్‌ఫిల్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. దీనికి ఇంటర్వ్యూ మాత్రం వైజాగ్ లొకేషన్‌లో అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. శ్రీకాకుళంలో వచ్చేసి వర్కింగ్ లొకేషన్ ఇస్తారు. వైజాగ్‌లో మాత్రం ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. ఇంటర్వ్యూ డీటెయిల్స్ మనం చూస్తే 10థ్ ఆగస్ట్ రోజు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. లొకేషన్ వచ్చేసి సైజ్‌నెట్ ఇన్ రామచంద్ర అపోజిట్ ఆల్ ఇండియా రేడియో స్టేషన్ కురమనపాలెం, విశాఖపట్నం అని చెప్పి లొకేషన్ ఇచ్చారు ఫ్రెండ్స్. వైజాగ్‌లో ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా సరే శ్రీకాకుళంలో వర్క్ చేయాలి అనుకుంటే అరబిందో కంపెనీలో ఈ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అయిపోయి మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు ఈ ఆపర్చునిటీని. మార్నింగ్ 9:00 నుంచి ఈవినింగ్ 3:00 వరకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. వీటికి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ మనం చూస్తే ఎవరైతే డిప్లొమా కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ ఉన్నారో కెమికల్ అనే స్పెషలైజేషన్‌లో కెమికల్ ట్రేడ్‌లో ఎవరైతే డిప్లొమా కంప్లీట్ చేశారో కెమికల్ బ్రాంచ్‌లో వాళ్ళకి అవకాశం అయితే ఉంది. ఇక్కడ చూడండి డిప్లొమా కెమికల్ ఇంజినీర్ అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది పోస్ట్ పేరు. దీనికొచ్చేసి 0-2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ అందరిని కూడా రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడొచ్చేసి ఎవరైతే రీసెంట్‌గా పాస్ ఔట్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని మాత్రమే తీసుకుంటున్నారు. 22, 23, 24, 25 లాస్ట్ 4 ఇయర్స్‌లో పాస్ ఔట్ అయిన క్యాండిడేట్స్‌ని మాత్రమే విశాఖపట్నంలో అయితే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి నియర్ బై ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా యూటిలైజ్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్‌కి మాత్రమే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఈ కెమికల్ ఇంజినీరింగ్‌లో. ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రం ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వకండి. ఓకే. ఇది ఈ అరబిందో కంపెనీకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. దీంట్లో ఇది వచ్చేసి కంపెనీ నేమ్ ఏముంటుంది అంటే ఆరో యాక్టివ్ అని చెప్పి ఉంటుంది ఫ్రెండ్స్. ఆరో యాక్టివ్ అని చెప్పి కంపెనీ పేరుంటుంది. ఇది అరబిందోకి గ్రూప్ ఆఫ్ కంపెనీ అనమాట. ఏవైతే హెచ్ఆర్ పాలిసీస్ ఉంటాయో అరబిందో కంపెనీలో అవన్నీ కూడా ఈ ఆరో యాక్టివ్ కంపెనీలో కూడా అప్లై అవుతాయి. సో, సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా అరబిందో కంపెనీలో వర్క్ చేస్తున్న ఎన్విరాన్మెంటే మీకు అక్కడ కూడా అవైలబుల్‌గా ఉంటుంది. ఓకే. ఇంకా దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఎంఎస్ అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి బీఎస్సీ, ఎంఎస్సీ, బీఫార్మసీ, ఎంఫార్మసీ ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని ఫ్రెషర్స్ ఇంకా ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని తీసుకోవడం అయితే జరుగుతుంది. ఓకే. దీనికొచ్చేసి 9థ్ ఆగస్ట్ రోజు అయితే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. ఈ కంపెనీకి సంబంధించి చూసుకుంటే మనకు వర్కింగ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లొకేషన్‌లో ఇస్తున్నారు. అలాగే ఇంటర్వ్యూ లొకేషన్ కూడా హైదరాబాదే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో క్యూసీ ల్యాబ్‌లో వర్క్ చేయాలనుకున్న క్యాండిడేట్స్ వాళ్ళకైతే మంచి అవకాశం ఉంది.
9th ఆగస్ట్ రోజు మార్నింగ్ 9:00 నుంచి 2:00 వరకైతే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. ఎంఎస్ఎన్ కంపెనీకి సంబంధించిన హెడ్ ఆఫీస్ ఏదైతే ఉందో ఆ హెడ్ ఆఫీస్‌లోనే మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి వెన్యూ వచ్చేసి ఎంఎస్ఎన్ కార్పొరేట్ ఆఫీస్ హౌస్ నంబర్ 2-91/10-11 ఎంఎస్ఎన్ వైట్ ఫీల్డ్స్ కొండాపూర్ హైదరాబాద్ అని చెప్పి ఈ లొకేషన్ ఇది ఇవ్వడం జరిగింది. ఇక్కడే మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. దీనికి సంబంధించిన లింక్ కావాలంటే నాకు కామెంట్‌లో అయితే అడగండి. నేను దీనికి సంబంధించిన లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. లొకేషన్‌కి సంబంధించింది. ఓకే. మీకు వర్కింగ్ లొకేషన్ వచ్చేసి కొత్తూరు అనే లొకేషన్ ఏదైతే ఉందో అక్కడ ఇవ్వడం అయితే జరుగుతుంది. హైదరాబాద్‌కి ఔట్‌స్కట్‌లో ఉంటుంది ఫ్రెండ్స్ ఈ లొకేషన్. దీనికి సంబంధించి ఇంకా మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే 2 కాంటాక్ట్ నంబర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ నంబర్స్‌కి మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు. 04030438701 అలాగే 04030438954 అని చెప్పి 2 కాంటాక్ట్ నంబర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ నంబర్స్‌కి కాల్ చేసి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ చేసుకోవచ్చు. అలాగే వీడియో కింద కూడా కామెంట్ చేసి మీరు అడగండి. అక్కడ నేను కూడా క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. వీటి క్వాలిఫికేషన్ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా! ఎవరైతే బీఎస్సీ, బీఫార్మసీ, ఎంఎస్సీ, ఎంఫార్మసీ ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. పాస్‌ఔట్ వచ్చేసి ఎవరైతే 24, 25 లాస్ట్ 2 ఇయర్స్‌లో పాస్‌ఔట్ అయిన క్యాండిడేట్స్ మాత్రమే ఫ్రెషర్స్‌ని తీసుకోవడం అయితే జరుగుతుంది. ఎక్స్‌పీరియన్స్ వాళ్ళని మాత్రం 8 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ జాబ్స్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏ సెక్షన్స్‌లో ఎక్స్‌పీరియన్స్ ఉండాలి అని చెప్పి కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది. హెచ్‌పీఎల్‌సీ, జీఈసీ, ఇన్ ప్రాసెస్ అలాగే ఫినిష్డ్ ప్రొడక్ట్ ఇంకా డిజల్యూషన్, స్టెబిలిటీ ఇంకా రెగ్యులేటరీ అప్రూవల్‌కి సంబంధించిన డాక్యుమెంటేషన్ ఏదైతే ఉంటుందో దాంట్లో కూడా ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాలి అని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో, వీటి మీద మీకు అవగాహన ఉంటే మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. ఎవరైతే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు. ఫ్రెషర్స్ మాత్రం మీకు ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ అవసరం లేదు. జస్ట్ బేసిక్ మాత్రమే ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది కాబట్టి నార్మల్‌గా మీరు వెళ్ళిపోవచ్చు డైరెక్ట్‌గా ఇంటర్వ్యూకి. ఈ ఇంటర్వ్యూకి తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ తీసుకెళ్ళండి. ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ వచ్చేసి ఎక్స్‌పీరియన్స్ ఇంక్రిమెంట్ లెటర్, అలాగే పే స్లిప్స్, ఆఫర్ లెటర్, రిలీవ్ లెటర్ ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ అడగడం అయితే జరుగుతుంది. అలాగే బ్యాంక్ స్టేట్మెంట్ కూడా అడుగుతున్నారు. ఫ్రెషర్స్ మాత్రం అప్డేటెడ్ రెజ్యూమ్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్, అలాగే ఆధార్ కార్డ్ లేదా పాన్ కార్డ్ ఇంకా ఒక 3 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ తీసుకొని ఇంటర్వ్యూ లొకేషన్‌కి అయితే వెళ్ళిపోవచ్చు. మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎలాంటి బాండ్ ఫెసిలిటీ కూడా లేదు ఫ్రెండ్స్. రీసెంట్‌గా ఎంఎస్ఎన్ కంపెనీ వాళ్ళు బాండ్ అయితే తీసేయడం జరిగింది. సో, మీరు ఎలాంటి ఒరిజినల్ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ అయితే చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ జిరాక్స్ కాపీస్ తీసుకొని వెళ్తే సరిపోతుంది. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఈ ఎంఎస్ఎన్ కంపెనీకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇప్పుడొచ్చేసి నెక్స్ట్ కంపెనీ గురించి డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఈ వి హెల్త్ టెక్ అనే కంపెనీలో వచ్చేసి మెడికల్ కోడింగ్‌కి సంబంధించి ఫ్రెషర్స్‌ని అయితే తీసుకోవడం జరుగుతుంది. ఆగస్ట్ 9 రోజు ఇంటర్వ్యూని కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. చెన్నై బేస్డ్ కంపెనీ అనమాట ఇది. చెన్నై లొకేషన్‌లో అయితే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది సెలెక్ట్ అయిపోయిన తర్వాత. ఈ ఇంటర్వ్యూకి క్వాలిఫికేషన్ వచ్చేసి ఎవరైతే సైన్స్ బ్యాక్‌గ్రౌండ్‌లో డిగ్రీ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు మాత్రమే తీసుకోవడం అయితే జరుగుతుంది. ఫ్రెషర్స్‌ని తీసుకుంటున్నారు. ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ అయితే తీసుకోవడం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బాండ్ ఫెసిలిటీ కూడా ఉంది ఫ్రెండ్స్ మీకు. ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏవైతే 10th క్లాస్ ఇంకా ఇంటర్మీడియేట్‌కి సంబంధించిన మార్క్ షీట్స్ ఉన్నాయో అవి మాత్రం మీరక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. డిపాజిట్ చేయాలి. ఆ తర్వాత బాండ్ అయిపోయిన తర్వాత మీకు ఆ డాక్యుమెంట్స్ అనేవి రిటర్న్ అయితే చేయడం జరుగుతుంది. మీరు ఇంటర్వ్యూకి తీసుకెళ్ళాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి అప్డేటెడ్ రెజ్యూమ్ తీసుకెళ్ళండి. అలాగే 10th క్లాస్, ఇంటర్మీడియేట్ అలాగే డిగ్రీకి సంబంధించిన మార్క్స్ మెమోస్ తీసుకొని ఇంటర్వ్యూ లొకేషన్‌కి అయితే వెళ్ళిపోవచ్చు. సెలెక్ట్ అయిపోయిన తర్వాత మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ డీటెయిల్స్ చూసుకుంటే మనకు 9th ఆగస్ట్ రోజైతే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. మార్నింగ్ 10:00 నుంచి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు కాబట్టి మీరు 10 లోపైతే ఇంటర్వ్యూ లొకేషన్‌లో ఉండడానికి ట్రై చేయండి. వెన్యూ వచ్చేసి వి హెల్త్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్, చెన్నై 1 ఐటీ పార్క్ సెజ్, పల్లవరం టు 200 ఫీట్ రోడ్ అని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది. అంటే ఈ లొకేషన్‌లో అయితే మీకు ఈ కంపెనీకి సంబంధించిన అడ్రెస్ ఇచ్చారు. ఇక్కడికెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. అలాగే ఎవరైతే ఫస్ట్ 350 మెంబర్స్ ఇంటర్వ్యూకి అటెండ్ అవుతారో వాళ్ళు మాత్రమే ఇంటర్వ్యూ చేస్తామని చెప్పి కూడా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. 10 లోపు ఎవరైతే 350 మెంబర్స్ ఫస్ట్ వస్తారో వాళ్ళకి మాత్రమే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తామని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి వీలైనంత త్వరగా ఇంటర్వ్యూ లొకేషన్‌లో ఉండడానికి అయితే ట్రై చేయండి. చెన్నైకి నియర్ బై ఉన్న క్యాండిడేట్స్ మాత్రమే వెళ్ళండి ఫ్రెండ్స్. ఎందుకంటే బాండ్ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి మీకు బాండ్ అనుకూలంగా అనిపిస్తే వెళ్ళండి. లేదంటే అవసరం లేదు. వీటికి సంబంధించి 2 కాంటాక్ట్ నంబర్స్ కూడా ప్రొవైడ్ అయితే చేశారు. ఈ నంబర్స్‌కి కాల్ చేసి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఈసారి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వలేకపోతే నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ 2 మెయిల్ ఐడీస్ ప్రొవైడ్ చేశారు. ఈ మెయిల్ ఐడీకి కూడా మీ అప్డేటెడ్ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ చేయొచ్చు. ఫార్వర్డ్ చేశారంటే నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా వేకెన్సీ ఖాళీగా ఉన్నప్పుడు అక్కడైతే మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఈ నోటిఫికేషన్‌లో ఇంకొక ప్రాబ్లమ్ ఏముందంటే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి సర్టిఫైడ్ కోడర్స్ కావాలా? నాన్ సర్టిఫైడ్ కోడర్స్ కావాలా? అని చెప్పి కూడా మెన్షన్ అయితే చేయలేదు. మీరు ఒకసారి ఈ కాంటాక్ట్ నంబర్స్‌కి కాల్ చేసి సర్టిఫికేషన్ ఉండాలా? లేదా? అని చెప్పి కూడా కనుక్కొని ఆ తర్వాతనే ఇంటర్వ్యూకి అయితే వెళ్ళండి. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఈ వి హెల్త్ టెక్ కంపెనీకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్.
ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఐక్యూఐ హైరింగ్ ల్యాబ్స్ అండ్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ అని చెప్పి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఎంట్రీ లెవెల్‌లో మీకు రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. ఇది బెంగుళూరు బేస్డ్ కంపెనీ అనమాట. ఇక్కడ మీకు హైబ్రిడ్ వర్క్ కల్చర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయినా చేసుకోవచ్చు, వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా చేసుకోవచ్చు. 2 కూడా ఆపర్చునిటీస్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది కాబట్టి మంచి అవకాశం ఉంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళకి కూడా. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ జాబ్స్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఫుల్ టైమ్ జాబ్ అనమాట ఇది. దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్‌సైట్ ఏదైతే ఉందో ఈ వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తర్వాత కెరీర్ అనే ఆప్షన్ వస్తుంది. అక్కడ మీరు ఆ ఆప్షన్‌లోకెళ్ళి అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన లింక్ కూడా నేను వీడియో డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. అక్కడ నుంచి మీరు అఫీషియల్ వెబ్‌సైట్ ఓపెన్ చేసి అక్కడి నుంచి అప్లై అయితే చేసుకోండి. క్వాలిఫికేషన్ ఏమి అడుగుతున్నారంటే హై స్కూల్ డిప్లొమా అడగడం అయితే జరుగుతుంది. 0-1 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని తీసుకుంటున్నారు కాబట్టి మంచి అవకాశం ఉంది ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌కి కూడా. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి అని చెప్పి మెన్షన్ చేశారు. అలాగే ఇంగ్లీష్ మీద మంచి పట్టు కూడా ఉండాలి అని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఓకే. ఒకసారి నోటిఫికేషన్‌ని క్లియర్‌గా రీడ్ చేసి ఆ తర్వాతనే అప్లై చేసుకోవడానికైతే వెళ్ళండి ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన లింక్ నేను వీడియో డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. అప్లై చేసుకోవడానికి సంబంధించింది. అక్కడి నుంచి అప్లై అయితే చేసుకోవచ్చు మీరు. ఓకే. ఇవి ఫ్రెండ్స్ ఈ 4 కంపెనీకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా వీటికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానెల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ.